వాళ్ళు వచ్చేసి ఇల్లంతా కొట్టి సుడిగాలితో కొట్టయితే పిల్లలు చచ్చిపోయిండ్రు, మొత్తం 10 మంది చచ్చిపోయిండ్రు. అంతా పోయినా ఏమనిపిస్తుంది? దేవుడేంట్రా రోజు ఉదయం లేచి బలి అర్పిస్తున్నా, నా ఒక్కడి గురించి కాదు, నా 10 మంది కోసం బలిలు అర్పించడమే నా జీవితంలో సాగిపోతుంది కదా. అరే నేను దేవుడికి ఇంత చేస్తున్నా కదా, దేవుడు అలా చేసేటంటే అనలేదంట ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దిగంబరినిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. నేను పుట్టినప్పుడు ఏమి తేలా, ఈ 7,000 ఆడదూడలు నా దగ్గర లేవు, లేదు ఈ సంపద అంతా నా దగ్గర లేదు, ఈ వెండి నా దగ్గర లేదు, నేను ఏ వస్త్రం లేని వాళ్ళు వచ్చినా అట్టాగే పోతా. దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. అబ్బా ఏ విశ్వాసం అది, ఏ విశ్వాసం. అప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? అబ్బా నా బిడ్డ చూసావా, సాతానగాడు జల్లెల్లో వేసి జాడిచ్చేస్తున్నాడంట సాతానికి, అవును యోగిని. ఆ సమయంలో ఏమైపోయాడనా, పొట్టులా లేడు, పొట్టులా ఎగిరిపోలా ఆ శోధనకి, పొట్టులా పారిపోలా ఆ శోధనకి. దేవుణ్ణి దూషించి చచ్చిపోయా ఇంకెందుకు. తర్వాత అతనికి మొత్తం ఒళ్ళంతా మరి అతి భయంకరమైన మరి గాయాలైపోయి వాసనతో ఇబ్బందికరంగా చేతులు గోక్కునే పరిస్థితి లేక చల్లా పెంకులు తీసుకొచ్చి గోక్కున్న పరిస్థితుల్లో అలా ఆవిడ ఇంతకీ ఈ బతుకునేది చచ్చిపో దేవుడు దూషించాను అన్నా సరే ఆయన విశ్వాసం ఎంత గొప్పదేనంటే చూడండి, రాయబడి ఉంది ఇక్కడ. యోబు 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయంలో ఉండొచ్చు ఇది. యోబు రెండు 2:9 నుంచి చదివినట్లయితే, అతని భార్య వచ్చి నీవు ఇంకాను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అంటే ఉద్దేశం ఏంటి? దేవుడు మంచి చేస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకు డబ్బులు ఇస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకి విద్యిస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకు బంగారం ఇస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు ఆస్తి ఇస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు నెమ్మది నా జీవితంలో ఇస్తే యథార్థంగా ఉండాలి, దేవుడు నా ఉద్యోగంలో శాంతి సమాధానం ఇస్తే నేను నెమ్మదిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, లేకపోతే ఆయన దూషించాలి. అది అలా ఆవిడ పరిస్థితి, అంతే కదా మాటకి. కానీ ఈయనేమంటున్నాడు? అందుకతడు మూర్ఖురాలా, మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, మనం దేవుడి వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అని. చూడండి ఎంత గొప్ప మాట. ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చెయ్యలేదు.